హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా. ఇక మొత్తానికి పల్లవి తన కన్న కూతురే అని మీనాక్షికి నేటి ఎపిసోడ్లో తెలిసిపోయింది. అవనితో పాటు చక్రధర్ కూడా ఆ నిజాన్ని మీనాక్షి చెవిలో ఊదేశాడు. తనను ద్వేషించే పల్లవి తన కన్న కూతురు అని తెలియడంతో మరి మీనాక్షి ఏం చేసిందో నేటి ఎపిసోడ్లో చూద్దాం. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, ఇంటికి వచ్చిన స్నేహితుల ముందు మీనాక్షిని ఘోరాతి ఘోరంగా అవమానిస్తుంది పల్లవి. ఇది ఎన్నిసార్లు కుట్టినా చావని పామురా అన్నట్లుగా ఈమెను ఎన్నిసార్లు అవమానించినా కూడా కావాలి అని గొక్కును మరి అవమానపడడం తల్లి కూతుర్లు అవనికి మీనాక్షులకు అలవాటే. దానిలో భాగంగానే తన మానాన్న తాను భోజనం చేస్తూ ఉంటే మీనాక్షి వెళ్ళి పల్లవికి పులుసు పోస్తూ ఉంటుంది. దానితో నాకేమీ వద్దు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడానికి నిన్నటి ఎపిసోడ్లో చూసాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే సాగదీస్తూ పల్లవి చేతిలో అవమానపడమే పనిగా పెట్టుకున్న మీనాక్షి సగం ఆకలితో పడుకోవడం మంచిది కాదమ్మా, ఈ పాలు తాగమ్మా అంటూ వెనకే పాలు గ్లాస్ పట్టుకుని వెళ్తుంది. ఏయ్, ఒక్కసారి చెబితే అర్థం కాదా నీకు? నువ్వు ఇలాంటి నాటకాలు ఆడితే కరిగిపోతాను అనుకుంటున్నావా? నువ్వంటేనే అసహ్యం. నీ చేత్తో పెట్టేది నాకు విషంతో సమానం. నువ్వు ఇంట్లో నుంచి ఎప్పుడు పోతావో అప్పుడే నాకు మనశ్శాంతి అని తిట్టి పాలేస్తుంది పల్లవి. ఇక రావాల్సిన డబ్బులు వచ్చేయడంతో ప్రశాంతంగా అక్కడి నుంచి వెనతిరుగుతుంది మీనాక్షి. ఇక తర్వాత రాత్రి అయ్యేసరికి మన ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు చక్రధర్ మీనాక్షి కోసం తెగ వెతికేస్తూ ఉంటాడు. ఇంట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి మీ అమ్మ కనిపించడం లేదు అని అంటాడు. ఆ పల్లవి మీనాక్షినేదో అంది, హట్టై వెళ్ళిపోయింది అని అంటాడు చక్రధర్. అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మీనాక్షికి ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాగే వెళ్ళిపోవడం, అవని వెళ్ళి వెతికి తీసుకుని రావడం వాళ్ళకి అలవాటే. దానిలో భాగంగానే మీనాక్షిని వెతుక్కుంటూ వెళ్తారు చక్రధర్ అవనిలో. ఓ చోట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది పాపం మీనాక్షి. ఇది మన హీరోయిన్ అవని కంటపడుతుంది. అమ్మా అంటూ మీనాక్షిని చూసి తలడిల్లిపోతుంది అవని. వాళ్ళను చూడగానే మీనాక్షి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికమ్మా, ఎందుకు ఎలా చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ అడుగుతుంది అవని. ఆ మాటతో మీనాక్షి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు. పల్లవి అంటున్న మాటలు, చేస్తున్న అవమానాలు భరించలేకపోతున్నాను. నా కారణంగానే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నా వల్లే మీరంతా ఇబ్బంది పడుతున్నారు. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారు ఎడికెళ్ళి అనో డైలాగ్ ఉంటుంది కదా, అదే చెప్తుంది. నేను ఎన్నిదాన్ని లేకపోతే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవు కదా, అందుకే అక్కడ ఉండకూడదని అనుకున్నాను అని కన్నీటి పర్యంతమవుతుంది మీనాక్షి. సమస్యలు ఎవరికి ఉండవమ్మా, రామ్మ ఇంటికి వెళ్దాం అని అంటుంది అవని. లేదు లేదు, నా చావు నేను చస్తాను, నన్ను చావనివ్వండి, దయచేసి రమ్మని బలవంతం చేయొద్దు అని చేతులు జోడించి వేడుకుంటుంది మీనాక్షి. నీ బాధ నా బాధ కాదా అమ్మా, మరి మేము ఎక్కడికి పోవాలి? పల్లవి నీతో మాత్రమే కాదు, అందరితోనూ అలాగే ఉంటుంది, నువ్వేం పట్టించుకోవద్దు, రా వెళ్దామని పాడిన పాటే పాడుతుంది అవని. దాంతో మీనాక్షి ఇది వినేట్లేదని చిన్నదానివైనా చేతులు జోడించి అడుగుతున్నాను, నన్ను నా ఇంట్లో ఉండమని మాత్రం చెప్పొద్దమ్మా అని బోరను ఏడుస్తూ ఉంటుంది. ఎంత ఏడిస్తే మాత్రం మన జీడిపాకం అవని వదిలిపెడుతుందా? వదలదు. అమ్మా, నేను నీ కూతుర్ని కదా, నేను ఒక మాట అంటే అప్పుడు కూడా ఇలాగే వెళ్ళిపోతావా? మరి నీ కన్న కూతురైన పల్లవి ఏదో అందని వెళ్ళిపోవడం ఏంటమ్మా అని ఫ్లోలో నిజం చెప్పేస్తుంది అవని. ఆ మాట వెనుకానే లెఫ్ట్ రైటు అప్పు డౌన్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం జూమ్ పెడతాడు మన డైరెక్టర్. మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏమన్నావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును మీనాక్షి, అవని చెప్పింది నిజం. పల్లవి నీ కన్న కూతురు. ఆ నిజం నీకు తెలియకుండా ఉండడానికి కారణం నేనే అని అంటాడు చక్రధర్. ఆ మాటతో మీనాక్షి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అబద్ధం చెబుతున్నారు కదా అని అంటుంది. నేను నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అమ్మా అని అంటుంది అవని. ఇక చక్రధర్, అబద్ధం కాదు మీనాక్షి, రాజేశ్వరి నువ్వు ఒకే హాస్పిటల్లో ఒకేసారి డెలివరీ అయ్యారు. అప్పుడు నేనే బిడ్డలు మార్చేశాను అంటూ అలా వైకుంఠపురం సినిమా మొత్తం చూపిస్తాడు. ఇక గతం మొత్తాన్ని చెబుతాడు చక్రధర్. దయచేసి నన్ను క్షమించు మీనాక్షి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు చక్రధర్. ఇక నిజం తెలియగానే కోలబడిపోతుంది మీనాక్షి. అనారోగ్యంగా ఉన్నాడనే కారణంగా రాజేశ్వరికి పుట్టిన బిడ్డని నీ దగ్గర, నీకు పుట్టిన బిడ్డని అదే పల్లవిని రాజేశ్వరి దగ్గరికి మార్చేశాను. ఆ పాపం నాదే మీనాక్షి అని అంటాడు చక్రధర్. ఇప్పుడు చెప్పమ్మా, నీ కడుపున పుట్టిన కూతురు ఏదో అందని వదిలేసి వెళ్ళిపోతావా అని సెంటిమెంట్తో కొట్టా ఊరా అని డైలాగ్ కొడుతుంది. ఇక కట్ చేస్తే అవని ఇంట్లో ప్రత్యక్షమవుతుంది మీనాక్షి. నా కూతురు నన్ను అమ్మగా అంగీకరించేట్టు చేయి స్వామి అంటూ దేవుణ్ణి మొక్కుకుంటుంది మీనాక్షి. వెంటనే కాఫీ కప్పు తీసుకుని నిద్రపోతున్న పల్లవి దగ్గరికి వెళ్ళి ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో అంటూ ఆ తొక్కలో సాంగ్ వేస్తారు. అది మనకు అస్సలు నచ్చదు. మరీ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు వీళ్ళిద్దరు. పల్లవి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే ఆమె దగ్గర కూర్చుని తెగ ఏడ్చేస్తూ ఉంటుంది. పల్లవి చేతిని తీసుకుని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో పల్లవి నిద్ర నుంచి లేస్తుంది. నాన్న చిట్టి అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటుంది మీనాక్షి. అది చూసి పల్లవికి ఉల్లు మండుతుంది. పట్టుకున్న చేతిని విసిరి కొట్టి, ఏయ్ నువ్వు నా గదిలోకి వచ్చి నా చే పట్టుకున్నావేంటి అని చీ కొడుతుంది పల్లవి.
దానితో మీనాక్షి, అమ్మ పల్లవి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు నిజం చెప్పాలమ్మా, నువ్వు నా కన్న బిడ్డవమ్మా, నేను నీ కన్న తల్లిని అని అంటుంది మీనాక్షి. ఆ మాట విని పల్లవి, మళ్ళీ కొత్త నాటకం స్టార్ట్ చేశావా, నీకు నీ కూతురికి వేరే పనేమీ లేదా అని తిట్టి పారేస్తుంది పల్లవి. అది నాటకం కాదమ్మా, నిజం. ఒక్కసారమ్మా అమ్మా నమ్మ అంటూ తెగ జీవించేస్తూ ఉంటుంది మీనాక్షి. అమ్మ కానీ అమ్మ మీనాక్షి కానీ ఇక వీళ్ళిద్దరూ వదలరు. ఇక ఒక్కసారి అమ్మ అని పిలువమ్మా అని పల్లవిని తెగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కసారి అని ప్రాధేయపడేసరికి అమ్మ అని పిలుస్తుంది పల్లవి. గుండెలకు హత్తుకుని అమ్మ అంటూ ఏడ్చేస్తుంది. అంత ఈజీగా మారిపోతే అది పల్లవి ఎందుకు అవుతుంది, అది ఇంటింటి రామాయణ సీరియల్ ఎందుకు అవుతుంది? ఆ ట్విస్ట్ అంటూ రేపు తెలుసుకుందాం. అందరికీ కీప్ వాచింగ్ మన సిటీ.